వరుణుడు కినక వీడకపోవడం వల్ల జిల్లాలో వరి సాగు భారీగా తగ్గింది. సాగైన విస్తీర్ణంలోని వరి పంట బెట్ట పరిస్థితులతో పూర్తి కాకపోవడం వల్ల మూగజీవాలకు మేత కరువైంది. నీటి ఎద్దడి సమస్య తీవ్రతరం కావడం వల్ల పశుపోషణ రైతును పుట్టిముంచేలా తయారైంది. కరువు కాలంలో పాడిని మాత్రమే నమ్ముకున్న చిన్న సన్నకారుకు జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. కరువు కాలంలో అండగా ఉండాల్సిన పశుసంవర్ధక శాఖ నుంచి ఎలాంటి సహకారం అందకపోవడం వల్ల కరీంనగర్ జిల్లా పాడి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో పాడి పంటలకు సమ ప్రాధాన్యమిచ్చే జిల్లా కరీంనగర్. కుంభవృష్టిగా వర్షాలు పడినంతకాలం సంప్రదాయ పంటలైన వరి, వేరుశనగ, జొన్నలు, మొక్కజొన్నలు బాగానే పండాయి. వాటితో ఎండుగడ్డి, చొప్ప, దాణా పుష్కలంగా లభించేవి. ధరలు సైతం అందుబాటులో ఉండటం వల్ల వేసవిలోనూ పశుపోషణ సజావుగానే సాగేది. 2 ఏళ్లుగా జిల్లాలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లోటు వర్షపాతం వల్ల పంటలన్నీ దెబ్బతిన్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి అడుగంటాయి. గ్రాసం కొరతతో పాడి సంక్షోభంలో చిక్కుకుంది. పాల ఉత్పత్తిపైనే ఆధారపడ్డ రైతు కుటుంబాలకు అప్పుల పాలవ్వాల్సిన దుస్థితి నెలకొంది. 8 ఏళ్లతో దాదాపు 50 నుంచి 60 ఏళ్ల వరకు ఒక 25 సంవత్సరాలు డైరీ పరం నడిపించడం. ఈ లేబర్ల ప్రాబ్లం వలన డైరీ తగ్గవలసిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి ఇంకా పెంచాలంటే మాకు గవర్నమెంట్ సహకరించడం లేదు. ఎట్లా అంటే పాలు విండే యంత్రాలు గానీ, ఇంకా మిగతా దాన గానీ, సబ్సిడీల గడ్లు గానీ, ఇట్లా జొన్నలు గానీ మా గురించి అసలు పట్టించుకోవడమే లేదు. గవర్నమెంట్ సహకరించినట్టుంటే ఖచ్చితంగా ఈ కరువు వలన ఎదుర్కోవాలనుకుంటే ఇంటికి 2 గేదెల అట్లా ప్రతి రైతు 2 గేదెలు పెంచుకున్నట్టే ఈ కరువుని మనం ఎదుర్కోగలుగుతాం. లేదంటే చాలా ఇబ్బందులో ఉంటాం. కంపల్సరీ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుచున్నాం. గత 2 సంవత్సరాలుగా ఈ డైరీ నడిపించడం జరుగుతుంది. అప్పట్లో 6 నుంచి 8 గేదెలు ఉండేవి. నేను మా నాన్న తర్వాత నేను వచ్చిన తర్వాత ఏదో బాగుందని ఒక్కొక్కటి అనుకుంటే ఒక 20 దాకా చేయడం జరిగింది. అప్పుడు ఒక 3 వర్కర్లతో నడిపించాము. అట్లా ఒక 3-4 సంవత్సరాలు బాగా నడిపించాము. అప్పుడు దానా ఖర్చు తక్కువ ఉండేవి, అన్ని గేదెల లాభదారి అనిపించింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ దానా ఖర్చులు పెరగడం, ఈ వర్షాలు లేక మొత్తం కటు ఏర్పడడం వలన డైరీ బాగుందనుకున్న సమయంలో మాకు ఒక దెబ్బలాగా ఒకటి ఎదురైంది. దీనివల్ల మళ్లీ డైరీ తగ్గించవలసి వచ్చింది. మెట్పల్లి మండలంలోని 500-600 కుటుంబాలకు పాడి పరిశ్రమే జీవనాధారం. నిత్యం 3000 లీటర్ల వరకు పాలను విక్రయిస్తుంటారు. ప్రకృతి సవాళ్ల కారణంగా ఈ మండలంలో పాల ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఉత్పాదకాల కొరతతో పెరిగిన దాణా ఖర్చుల వల్ల డైరీ నిర్వహణ వ్యయభరితంగా తయారైంది. నీటి ఎద్దడి దృష్ట్యా పశుసంవర్ధక తమ ప్రణాళికలను అమలు చేయకపోవటం వల్ల పాడి రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. అధికారుల నుంచి తమకెలాంటి సహకారం అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాము రేగుంట గ్రామంలో. అయితే ఇప్పటి వరకు మాకు గవర్నమెంట్ గానీ ఇంకా వేరే ఏ అధికారులు గానీ ఇప్పటి వరకు మాకు ఎలాంటి సహాయం చేయలేరు. మా సొంత ఖర్చులతోనే మేము నిర్వహిస్తున్నాము. అయితే ఇప్పటి వరకు గవర్నమెంట్ రైతులకు ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని చెప్తున్నారు తప్ప మాకు మాత్రం ఎలాంటి సబ్సిడీ కానీ లేకుంటే దానా ఖర్చులకు కానీ ఇస్తలేదు. అయితే మాకు ఈ సంవత్సరం పశుగ్రాసం కొరత, మళ్ళా దానా కొరత ఇవన్నీ వచ్చినాయి కనుక ఇప్పటికీ మాకు ఎలాంటి సహాయం అందలేదు. దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మాకు ఈ సహాయం ఇవ్వాలని కోరుతున్నాము. పాడి పశువులు గత 5-6 నెలలుగా అర్ధాకలితోనే అలమటిస్తున్నాయి. బక్కచిక్కుతోన్న మూగజీవాల ఆకలి తీరుద్దామన్నా పచ్చిగడ్డి దొరకని దుస్థితి. ట్రాక్టర్ ఎండుగడ్డి 15 నుంచి 20 వేల రూపాయలు పలుకుతోంది. అంత మొత్తం వెచ్చించి వరిగడ్డి కొనే స్తోమత సన్నకారులో సన్నగిల్లింది. పాడి రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన పశుసంవర్ధక శాఖ అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. విజయ డైరీ పాల రైతులకిచ్చే ప్రోత్సాహకంపై ఆంక్షలు సడలించాలని కోరుతున్నారు. మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మన యొక్క పాడి రైతులని ఆదుకుంటామని చూస్తే ఇప్పటి వరకు పాడి రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ ఏమి కూడా లభించడం లేదు. ఇంత కరువు అయినా చాలా కుటుంబాలు దీని మీద మేము ఆధారపడి ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మా దగ్గరికి జిల్లా అధికారి గాని మండల అధికారి గాని వచ్చి పాడి రైతులకు ఎలాంటి ప్రోత్సాహాలు అందజేయట్లేదు. దీన్ని ఇమ్మీడియట్లీ మీరు ప్రభుత్వం స్పందించి పాడి రైతులను ఆదుకోవాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా మనకు గవర్నమెంట్ ఇన్సెంటివ్ లీటర్కు 4 రూపీస్ అని చెప్పని ప్రకటించింది విజయ్ డైరీ. దీనిలో మన కరీంనగర్ జిల్లాలో జైత్యాల డివిజన్ సంబంధించినటువంటి పాడి రైతులము ఈ ఇన్సెంటివ్ అనర్హులంగా దాని వలన చాలా మంది రైతులము నష్టపోతున్నాము. వ్యవసాయ మంత్రి దీన్ని ఇమ్మీడియట్లీగా చర్య తీసుకుని మా యొక్క డివిజన్ మా జిల్లాలో ఉన్నటువంటి విజయ్ డైరీకి కూడా వర్తింపజేయాలని చెప్పి మేము కోరుచున్నాము. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన మేత అందించేందుకు జొన్న, న్యూట్రిఫడ్, షుగర్ గ్రేస్, ఎపిబిన్ వంటి నాణ్యమైన గ్రాసం విత్తనాలను రాయితీపై పంపిణీ చేయాలని కోరుతున్నారు. పాడి రైతులను సాంకేతికంగానూ ప్రోత్సహించినప్పుడే
పాల ఉత్పత్తి మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని సదరు రైతులు కోరుతున్నారు.